శ్రీపాదరాజన్ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుర్వాణి. ప్లాంట్ ఆఫ్ ద వీక్ సిరీస్లో మనం ఈరోజు మనందరం ఇంట్లో పెంచుకునే మొక్క గురించి తెలుసుకుందాం. సో అందరిళ్లలో దాదాపుగా ఈ మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది. అదేంటంటారా? తులసి మొక్క అండి. సో మనకి తులసి మొక్క ఎలా హెల్ప్ చేస్తుంది? అసలు ఈ వింటర్‌లో మనకు వచ్చే ఈ ఫ్లూ కానీ, ఫుల్‌గా జలుబులు కానీ, లేదు అంటే మనకి చల్లదనం వల్ల ఉండే లేజీనెస్‌ని గానీ, వీటన్నిటిని మనం ఎలా ఎదుర్కోవాలి? అవన్నీ ఎదుర్కోవడానికి తులసి మొక్కకి ఉన్న సంబంధం ఏంటి? అవన్నీ ఒకసారి ఈరోజు చూద్దాం. పురాణాల్లో మనకు తెలిసిన కొన్ని కథల ద్వారా మనం తులసి మొక్కని దైవం కింద భావిస్తాం. అలాగే తులసి మొక్కకు ఉన్న గుణాలు, దానికి ఉండే ఔషధ విలువలు, వాటన్నిటి వల్ల మనం ఖచ్చితంగా పూజించాలి తులసి మొక్కని అనేది తెలుసుకుంటామన్నమాట. సో మనం తులసి మొక్కని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని పిలుచుకోవచ్చు. మెయిన్‌గా తులసి మొక్కకు ఉండే గుణం ఏంటంటే ఉష్ణవీర్యం. అంటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది. మనం ఇప్పుడు తులసి మొక్కను తీసుకుంటే బాడీలో ఒక హీటర్ పెట్టుకున్నట్టు అనుకోవచ్చనమాట. ఈ వేడి వలనే చలికాలంలో పేరుకుపోయిన కఫం కరుగుతుంది. మరియు వాత దోషం కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఒకసారి తులసి మొక్కకున్న కంప్లీట్ గుణాలు మనకి ఆయుర్వేదంలో ఎలా శ్లోక ఫామ్‌లో చెప్పారో చూద్దాం. తులసీ కటుకా తిక్త హృద్యా ఉష్ణ దాహపిత్తకృత్ దీపని కుష్ఠకృచ్ఛ్రాష్ట్ర పార్శ్వశూల వాతజిత్. అంటే తులసి మొక్కకి ఉండే టేస్ట్ ఏంటి? కటుకా తిక్త అంటే ఏంటి? కారం మరియు చేదు టేస్ట్‌లో ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది? ఈ రుచి ఉండడం వల్ల మన లంగ్స్‌లో ఉన్న శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. అండ్ ఇంకా ఏం చేస్తుంది? దాహపిత్తకృత్ మన బాడీలో ఉండే కొంచెం బర్నింగ్ సెన్సేషన్‌ని కానీ, పిత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అన్ని దోషాస్‌ని ఇది బ్యాలెన్స్డ్‌గా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ దీపని. దీపని అంటే ఏంటి? మనకి డైజెషన్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి జ్వరం లేదా జలుబు వల్ల నోటికి రుచి తెలియకుండా ఉండడం, ఆకలి వేయకుండా ఉండడం, ఇలాంటి టైంలో మనము తులసి మొక్కని కానీ ఏదో ఒక ఫామ్‌లో తీసుకున్నాము అంటే అది డైజెస్టివ్ ఫైర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మనకి దగ్గినప్పుడు బాగా దగ్గు వల్ల ఇక్కడ మనకి డొక్కల్లో నొప్పి రావడము, అలాంటి వాటికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వాతాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. సో ఇప్పుడు కొన్ని క్లినికల్ రెమెడీస్ చూద్దాము. ఫర్ వెట్ కఫ్ అండ్ చెస్ట్ కంజెషన్. సో మనకి ఏంటి అంటే మనకి విపరీతమైన దగ్గు మరియు ఛాతీలో కఫం ఉన్నప్పుడు తులసి స్వరసం వాడాలన్నమాట. సో ఎలా చేసుకోవాలి ఈ స్వరసం? 10-15 ఫ్రెష్ తులసి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి దంచి రసం తీసుకోవాలి. దీనికి ఒక స్పూన్ తేనె మరియు చిటికెడు మిరియాల పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవాలన్నమాట. సో ఇది మనకు బాడీలో ఉండే కఫాన్ని కరిగించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్. ఫీవర్ మరియు ఒళ్ళు నొప్పుల్లో తులసి కషాయం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. 2 కప్పుల నీళ్ళలో 10 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, అర స్పూన్ పసుపు వేసి మరిగించండి. అది 1 కప్పు అయ్యేంత వరకు మరిగించాలి. దీన్ని టీ లాగా వేడి చేసి తాగితే ఒళ్ళు నొప్పులు వెంటనే తగ్గుతాయి. స్ట్రెస్ రిలీఫ్. మనకి స్ట్రెస్ తగ్గడానికి తులసి ఫాంటా లాగా తీసుకోవాలి. ఫాంటమ్ అంటే హాట్ ఇన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏం లేదు, కొన్ని ఆకుల్ని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి దానికి మూత పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేసి అది గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తీసుకోవడమే. ఇలా తీసుకున్నప్పుడు మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ యాంగ్జైటీ అండ్ మెంటల్ హెల్త్. మానసిక ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఉదయాన్నే 5-7 ఫ్రెష్ కృష్ణ తులసి ఆకులను నమిలి తినండి. తులసి ఒక మంచి అడాప్టోజన్. దీన్ని నమలడం వల్ల విడుదలయ్యే రసాయనిక గుణాలు మన బాడీలో ఉండే స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిసాల్ లెవెల్స్ని వెంటనే తగ్గిస్తాయి. ఓరల్ హెల్త్. నోటి దుర్వాసన సమస్య ఉండేవాళ్ళు
తులసి ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఆ నీటితో పుక్కిలించండి. తులసిలో ఉండే క్రిమిహర గుణాలు బ్యాక్టీరియాని చంపి చిగుళ్లకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కాంట్రాఇండికేషన్స్ అంటే ఎవరెవరు వాడకూడదు, ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో బాడీలో ఎవరికైతే ఎక్కువగా ఉష్ణం ఉంటుందో, అంటే వేడి చేసే తత్వం ఉన్న ఒంటి తీరు ఉన్నవాళ్ళు, పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు, లేదు అంటే గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. తులసి మనకు ప్రకృతి ఇచ్చిన వరం. ఈ చలికాలంలో దీన్ని తప్పకుండా వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.